బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాత్రికి రాత్రి ఈ పుట్ట ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఒరే అబ్బాయి, ఓం నమ శివాయ. అబ్బాయి లేనాయనా? స్వామి, ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు స్వామి. రా స్వామి, దా. అవ్వా, ఇంకా అయ్యో నా తపస్సు మెచ్చి ఏకంగా సాక్షాత్ ఆ పరమశివుడే నేలకి దిగొచ్చాడేమో కళ్ళు తెరిచి. ఏంటన్నా? పరమశివుడు, తమర తపస్సుకి మెచ్చి పరమశివుడు ఆయన గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా నీ కోసం? అయినా నువ్వు శివ పూజ చేస్తున్నట్లేదురా, క్షుద్ర పూజలు చేస్తున్నట్టుంది. అయినా ఈ గోల ఏమిటి? అసలు ఈ అరుపులేమిటి? పక్కనున్న నిన్నే 2-3 సార్లు పిలిస్తే పలకు. అలాంటిది కైలాసంలో ఉన్న పరమశివుడు ఇక్కడికి రావాలంటే మాక్సిమం అరుపులు ఉండాలి బాబాయ్. తిరిగి తెల్లారినట్టే ఉంది కానీ రేయ్, నీ కర్మరా నాయనా. పరమశివ, ఈ మూర్ఖుడిని కాస్త నువ్వైనా మామూలు మనిషిని చేయి నాయన, చాలు. బుద్ధిమంతుని చేయకపోయినా పర్వాలేదు. మహాశివ శంభో శంకర హర హర మహాదేవ. ఒరేయ్, నీతో నేను సావలేను కానీ నీ మీటింగ్లు నువ్వు కండక్ట్ చేసుకో, నేను పోతున్నా. పిచ్చి బాబు, నువ్వు గుళ్ళో లింగాన్ని చూస్తున్నావు, నేను డైరెక్ట్ సాక్షాత్ పరమశివుడినే చూడబోతున్నా. మనకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్త ఎలా భక్త బత్తాయిలు ఎవరయ్యా నువ్వు? నేను భక్త. పిలిచేవరంటావేంటి? నిన్న కాదయ్యా నేను పిలిచింది, శివయ్యని పిలిచాను కదా. అవును నేనే. దుంపదే కానీ నేను ఎప్పుడు చూడనే లేదు, నిన్ను అసలు కానలే లేదు. అసలు ఇంతకు ఎవరయ్యా నువ్వు? నీ పేరేంటి? నాకు ఎన్నో పేర్లు కలవు. అందులో పేరు చెప్పు. త్రినేత్రుడు. దుంపదే కదా, మెగాస్టార్ గారు చిరంజీవి గారు కదయ్యా. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదయ్యా. నువ్వేదో పరమ భక్తుడు అనుకున్నాను, ఇలా ప్రవర్తిస్తావు అనుకోవాలి. పొరపడ్డానండి బాబు, చిన్న లైక్ టెస్ట్ చేశానంతే. నేను పరమ భక్తుని కాకపోవడం ఏంటి? చూడండి, బొట్టు, పొట్ట, సెటప్, లుంగి, అమ్మయ్యా చూసారా? సెటప్ బాగానే ఉంది నాయన. అవును, మీరేంటి ఇలా సివిల్ డ్రెస్ లో వచ్చారు? కాస్ట్యూమ్స్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం, ఏం చేస్తాను, ఈ లోకంలో అడ్జస్ట్ అయిపోవాల్సిందే. అయినా పిలవగానే వచ్చారు కాబట్టి అసలు నేను మీకు ఏమి ఇవ్వగలను? ఇప్పటికిప్పుడు ఓ పాట ఇవ్వగలను. శంకరా నాగ శరీరం పరా ఆరో ప్రార్థన చేసిన వారకు నీ వాడను నేనైతే బాబాయ్ రా. ఎవరు వచ్చారో చూడు బాబాయ్. ఎవరొచ్చారా? దేవుడు వచ్చాడు బాబాయ్. దేవుడు అక్కడున్నాడు రా. అక్కడ దేవుడు కాదు బాబాయ్, నీ ఎదురుగా నీ కళ్ళ ముందున్న పరమశివుడు బాబాయ్. ఎక్కడున్నాడు రా? నువ్వు శివుడు ఇక్కడ ఉన్నాడు చూడు బాబాయ్. ఇక్కడ రా, ఎవరు లేదే ఇక్కడ. ఇక్కడ ఉన్నాడు చూడు బాబాయ్. ఎవరు లేదే? అదేంటండి ఎదురుగా పెట్టుకొని మీరు కనపట్టలేదు అంటున్నారేంటి? నా కోసం తపస్సు చేస్తుంది నువ్వు కదా, నేను నీకే కనిపిస్తాను, ఇంకెవ్వరికీ కనిపించను. అదే రే అది విషయం. చీ చీ, పాపులకి దేవుడు కనపడ్డు బాబా. మరి లేకపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? వద్దులే, నాన్నడితో నేను చెప్పడం ఏంటి, బాగోదు. ఛీ, స్వామి ఎలాగో మీరు వచ్చారు కాబట్టి ఈ రోజున ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే మీకు మంచి మంచి నైవేద్యాలు చేసి పెడతాం. అది కాదు భక్త. కాదనకూడదు. రావణాసుడికే మీరు ప్రత్యక్షమయ్యి వరం కోరితే ఆత్మలింగాన్ని ప్రసాదించారే, అలాంటిది నేనెంత ఆత్మలింగం ఇవ్వమంటావా నాయన? పెద్దవారని నేను తట్టుకోలేను స్వామి. ఆత్మలింగం వద్దు కానీ జస్ట్ మీ ఆత్మారాముణ్ణి శాంతించే అవకాశం నాకు ఇవ్వండి. భోంచేసాలండి ప్లీజ్ స్వామి, ప్లీజ్ దయచేసి కాదనకూడదు. శంకరా పాట వద్దులేరా, ఆయన దడుచుకుంటాడు కానీ నువ్వు కొంచెం తప్పుకుంటే మనం నువ్వు లోపల పద. మీరు కూడా రండి. అవును, ఇంతకి శివయ్యకి ఏ నైవేద్యం చేస్తున్నావు? శివయ్యకి నైవేద్యం సంగతి రావు చూద్దాం కానీ ముందు ఆ పొట్ట ఎన్ని తీసేయరా. నువ్వు తీయమంటే నేను తీయను ఆ, స్వామి. అవి పొట్ట గిట్ట
ఎందుకంటే మన కృష్ణానగర్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది చూసారుగా. చూశాను బాబాయ్. సరే ఇప్పుడు చెప్పు, మా స్వామికి ఏం నైవేద్యం చేస్తున్నావు? ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ శివరాత్రి పండగకి తప్పకుండా చిలగడ దుంపలతో స్వీట్ చేసి నైవేద్యం పెడతారు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇవాళ చిలగడ దుంపల బొబ్బట్లు. ఇప్పుడు దీనికి ముఖ్యంగా ముందు కావాల్సింది ఏంటంటే పిండి. ఇది బొంబాయి రవ్వ, ఇదేమో మైదా పిండి, ఇది నెయ్యి అనుకో బొబ్బట్లు కాల్చుకోవడానికి. తర్వాత ఇప్పుడు మైదా పిండి ఎంత తీసుకుంటామో దానికంటే పావు కంటే తక్కువ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని ఏంటంటే నూనెలో 1 గంట సేపు నానబెట్టాలి. నువ్వు మరి నైవేద్యానికి ఆగలేవు కదా, అందుకని ఏం చేశానంటే అది నేను ఆల్రెడీ కలిపి పెట్టి ఉంచేసాను. వెరీ గుడ్. చూసారా స్వామి ఇలాంటివి బాగా చేస్తూ ఉంటాడు మావాడు మ్యాజిక్లో. అందుకని ఇదిగో నూనెలో నానబెట్టిన పిండి. ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈ పిండిలో ఏం వేసాను ఇప్పుడు చెప్పు? మైదా రవ్వ, బొంబాయి రవ్వ. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం చిలగడ దుంపలు తీసుకోవాలి. చిలగడ దుంపలు ఇవిగో. చిలగడ దుంపలను ఏం చేశాను, దాన్ని కూడా ఉడకబెట్టి పెట్టాను. ఈ మూకుట్లో ఏం చేయాలంటే ఈ ఉడకబెట్టిన చిలగడ దుంపలు ఉన్నాయి కదా, అవును, వీటిని దీంట్లో వేసుకోవాలి. వేసామా? ఇప్పుడు మెదుపునేది ఉంటుంది చూడు, అక్కడ కింద ఉంది చూడు, ఉందిగా, దాంతో శుభ్రంగా మెదిపేసాయి. మెదిపేసావు కదా. ఇప్పుడు అందులో ఏం చేయాలంటే ఈ బెల్లం కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. పొయ్యి వెలిగించు. పొయ్యి వెలిగించాం కదా, ఆ వేడికి ఏమవుతుందంటే బెల్లం కరుగుతుంది. ఆ కరిగిన దాంట్లో చిలగడదుంప కూడా కలిసిపోతుంది. ఇప్పుడు అవి రెండు కలిసి శుభ్రంగా ఉడకాలన్నమాట. దాన్ని కొంతసేపు ఉడకనివ్వాలి. అలా బాయ్ సరిపోయింది. కానీ ఒక పని చెయ్యి, ఆ స్టీల్ ప్లేట్లోకి తీ. ఆ చిలగడ దుంప కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత దాన్ని చక్కగా ఉండలు చేసుకోవాలి. అంతే అంటావు? అంతే కదా. ఇంతకీ శివతత్వం అంటే ఏమిటి? శివతత్వం అంటే ఎవరు అడిగారయ్యా? నిన్నెవరు అడిగారు? ఓ కొత్త బట్టలు వేసుకుని ఓ రెడీగా ఉంటావు పండక్కి. పక్క ఎవరున్నారా? నేను ఒక్కడనే ఉన్నాను. నేను అడిగింది శివయ్యని. శివయ్య అంటే ఆయన ఎక్కడున్నాడు? శివయ్య, అసలు శివతత్వం అంటే ఏమిటి? శంకర, పాప భయంకర, ప్రణుతార్థిహర, భవహర, అబ్బో, నిరంతర ఆనందకర భక్త మందారం పగు నీ చరణాల మీద అభిలాష మానసుండనై తదే నిష్ట నిమిత్త నేతుండనై కొలుచుచుంటినే దేవా ఆర్తజన శరణ్య అవ్యాజ కరుణారస పూరిత నైనుండవై అనిమిష యక్ష రాక్షస కిన్నెర కింపురుష విద్యాధర కేదర సన్నుతుండవని నిన్నేమని వర్ణితు నిటాలాక్ష మందస్మిత వదనుండవై నీ దర్శనమియవేని ఇందుధరా ఇందుధరా నీ వరంబులందకున్న బ్రతికయుండుట భారమే క్షితిని నేడు పతిత పాషాణంబున శివార్పణమటంచు శిరము నర్పింతు భవదీయ చరణయుగళీ శంకర, పాప భయంకర. ఎక్కడ కొడుతుంది స్వామి? రాక్షసులు చెప్పేటువంటి పద్యాలను మీరెట్ట చెప్తున్నారు నాకు తెలియట్లేదు. భక్త, ఎన్నో లక్షల మంది, వేల మంది, కోట్ల మంది నన్ను వేడుకుంటూ నన్ను స్తుతిస్తూ స్మరిస్తుంటే నేను కూడా అలవాటు అయిపోయింది స్వామి. నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరే శివుడు కదా, మరి ఎందుకు శివలింగం దగ్గరికి వెళ్ళి మీకు మీరే చెప్పుకుంటున్నారు? అంటే మీకు అర్థం కావాలిగా భక్త. నాకు అర్థం కావాలి. శివుణ్ణి మనం ఎలా తలుసుకోవాలి, ఎలా కొలుసుకోవాలి అనేది నీకు తెలియటం కోసం నేను చెప్పాను భక్త.
విన్నావా బాబాయ్? ఏంట్రా వినడానికి ఏమన్నా మాట్లాడితే కదా ఇందాకటి నుంచి నీ పాటికి నువ్వు కూర్చున్నావు, నా పాటికి నేను ఉన్నాను. మాట లేదు, పలుకు లేదు. నీ లోకంలో నువ్వు ఉన్నావు. అసలు నీ కథ ఏంటి? ఇక్కడ ఎంత జరిగి కూడా నీకు ఏమీ కనపడలేదు వినపడలేదంటే నువ్వు పాపివి. ఓరే పాపి కురూపి, నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ ఉండబోపి జిరాపి నిన్ను తగ్గొత్తే ఇదిరా వీధి భాగవతం అంటే. ఇక్కడ ఎంత జరిగితే నీకేం వినపడలేదు కనపడలేదు. ఎవరు ఉంటే కదా కనపడడానికి. అదిగో అది దేవుడు ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారు ఇక్కడ? అసలు అంత ఓవర్ చేస్తున్నారు నువ్వు. శివుడు ఉన్నాడు. నీ నాటకాల ప్రతిభ అంతా ఇక్కడ చూపించొద్దురా, బాగా తగ్గించు. మా బాబాయిని కాస్తంత పరలోక అంటే నరకానికి జస్ట్ డైవర్ట్ స్వర్గంలో తిప్పు స్వామి. అయ్యో నీతో మాట్లాడుతున్నా. ఇందాక మీరు అలా చెప్పేసరికి నేను కూడా అక్కడే స్వామి శివయ్య నువ్వు మామూలుడే కాదయ్యా, నీకు మామూలు బొబ్బట్లు పెట్టకూడదు ఈ రోజు 6-7 పెట్టాల్సిందే. బొబ్బట్లు మరి చెయ్యి తొందర. ఇదిగో ఇది అక్కడ పెట్టేసి ఇదిగో ఆ పెనం పొయ్యి మీద పెట్టి కాలుతుందా జాగ్రత్త. అబ్బాయా నీకు ఇందాక అరిటాకు తెమ్మని చెప్పాయి కదా, అరిటాకు ఇక్కడ పెట్టుకుని దీంట్లో ఏం చేయాలంటే ఇది పిండి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నూనెలో నానబెట్టి ఉంది. ఎందుకంటే నువ్వు పాపి చేస్తే అయిందండి. వీడు పెద్ద పుణ్యాత్ముడు. కానీ కానీ నాయన కానీ స్వామి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య గుడి కట్టినట్టు కడతారు నాయన, సమాధి కడతారు నీకు. అంతేలే స్వామి, నువ్వు శ్మశానంలో తిరిగేవాడి, నీకు సమాధులు అంటే అంత ఇష్టం కాబట్టి ఇది మాత్రం బాగా చెప్పావురా. ఇది నీకెలా వినపడింది? నువ్వు మాట్లాడితే ఎందుకు వినపడతారా నాకు? పాయింట్ ఘాటిట్టా వయ్యా కొలవెరి అనుకున్నా. 5 ముద్దలు చేయి చాలు. అబ్బాయి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కాస్త యాలక్కల పొడి కూడా దీంట్లో వేసుకోవాలి. యాలక్కల పొడి. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ పెట్టుకుని అక్కడ ఎన్ని చేసావు? 5 చేసావు కదా, 5 ఉండలు ఇవి కూడా చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి తీసుకో, ఒక ముద్ద తీసుకున్నాను. దాని చక్కగా ఇక్కడ పెట్టుకుని ఈ చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. మధ్యలో మాత్రం కొంచెం ఎత్తుగా ఉండాలి. ఇప్పుడు ఈ ముద్ద దాంట్లో పెట్టు. ఎప్పుడు మూత పెట్టు. అబ్బాయి అయిపోయింది బాబాయ్. అలాగే ఇప్పుడు బొబ్బట్లు రెడీ. మామూలు బొబ్బట్లేగా. సరిపోయింది అబ్బాయి. ఇప్పుడు చక్కగా అట్టు దాని మీద వేసేయి. అది అబ్బాయి ఇంకోటి చేసేయి లోపు. చక్కగా మిగతా అన్ని బొబ్బట్లన్నీ వేసేసాయి. ఓకే బాబాయ్. బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అని తీసేయక. నాయనా భక్త, నేను ఎంతో మంది భక్తులను చూశాను స్వామి, దొంగ భక్తులను చూశాను, స్వామి స్వార్థపరులను చూశాను. నీలాంటి నిజాయితీ పరుడు భక్తులను చూడలేదు. థ్యాంక్ యూ స్వామి. నేను అందరిలా కాదు స్వామి. నగలు, డబ్బు ఇంకా కావాలి ఓ లాకర్లో బ్యాంకుల్లో దాచిపెట్టుకునే టైప్ కాదు నేను. అవసరం వచ్చినప్పుడల్లా అడిగి మరీ తీసుకుంటూ ఉంటాను. ఏటీఎం కార్డు లాగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఖాతాలు ఉండాలి మనకి, అర్థమైందా? అందుకనేగా స్వామి మిమ్మల్ని పక్కన పెట్టుకుంది ఇప్పుడు. ఒరే చివరికి దేవుణ్ణి ఏటీఎం కార్డుని చేసావా? దేవుడు అంటే ఎవరు? గాడ్. భక్త ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. అంటే స్వామి ఒక 1000 కొడితే అలా వెళ్ళి గాలి పీల్చుకొని వస్తా. ఏంటో దేవుణ్ణి 1000 రూపాయలు అడగండి. ఇదిగో భక్త 1000 కోట్లు అడగాలి. అవును స్వామి, మిమ్మల్ని అడిగితే మీరు దేవుళ్ళు కదా, గాలు తీయాలి కదా, జేబుల నుంచి తీసారేంటి? పద్దాక తీయటానికి నాకు ఓపిక చాలక ఒకేసారి తీసుకొచ్చి జేబులో పెట్టుకుని నీలాంటి తగులుతూ ఉంటారని. ఓకే స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్.
నీకు చెప్తున్నా ఈడి తలపొగరంతా దించాలి ఇవాళ. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను చూసుకుంటాను గురుగారు, మీరు అట్లా ఉండండి. అలాగే, 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 అలాగే. ఎవరో వస్తాడని ఏదో చేస్తాడని పొడితే పోకు మోసపోకుమా. స్వామి, ఈ ప్రపంచంలో అన్ని కల్తీవే. ఏ కల్తీ లేనిది ఏదన్నా ఉందంటే ఈ అట్టిపండే. నీకు అట్టిపండు తెచ్చా, నువ్వు తిను. బాబాయ్ నీకేమో ఈ పెప్పర్మెంట్. ఇది నాకు నవలకు నోట్లో పెట్టి సపరించుకో. నాయన చిట్టుకన్నా, స్వామి, ఇందాక 1000 రూపాయలు తీసుకెళ్ళావు కదా, ఏం చేశావు? నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, పాపం భక్తులు అన్నం లేక మంచినీళ్ళు లేక పాలు లేక విలువలాడిపోతున్నారు. జస్ట్ లైక్ ఆ 1000 రూపీస్ వాళ్ళకి దానం చేశాను అంతే. కితకితలు వద్దు నాయన, నిజం చెప్పు. విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ బడ్డీ కొట్లో బోల్డ్ ఎంత ఖాతా ఉంది. వాడు డబ్బులు చూడంగానే నా దగ్గర ఆ డబ్బులు లాగేసుకొని ఇంకా 10,000 తీసుకురా పో అని నెట్టాడు. నా దగ్గర చూస్తే చిన్న చితక చిల్లర ఉన్నాయి. అందుకే అట్టిపండు ఈ పెప్పర్మెంట్లు తెచ్చా. ఇంకొక 10,000 ఇస్తే మొత్తం సెట్ చేసేస్తాను. నానా భక్త, ఏదైనా ఒకేసారి కోరుకోవాలి, అవి పద్దాక రావు. ఇందాకే సమ్ అమౌంట్ అడిగితే ఎక్కువ ఇచ్చేసేవాడిని. అందుకే ఇందాక అనుకున్నాం 1000 కోట్లు పెడదామని. సరే ఓకే, ఎనీ హౌ నో ప్రాబ్లం. బాబాయ్ నీ దగ్గర ఉన్నాయి నేను ఒకటి కానీ. సరే నెక్స్ట్ వంట ఏం చేస్తున్నావు? సగ్గుబియ్యం పాయసం చేస్తా. ఓకే, సగ్గుబియ్యం పాయసం చేయడానికి బియ్యం పాయసం కావాల్సింది ఏంటి? ముఖ్యంగా పాయసానికి కావాల్సింది పాలు. పాలు పాలు నేను ఆల్రెడీ కాచిపెట్టావు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నాయన సగ్గుబియ్యం పొయ్యలిగితే అసలు పని కొంచెమైనా చెయ్యి. ఇందులో చక్కగా నెయ్యి వేసుకోవాలి. స్వామి, నీకు నెయ్యి ఇష్టమేగా? ఇదిగో అక్కడ జీడిపప్పు నేను తీసుకో. ఆ జీడిపప్పు దాంట్లో తీసుకో స్వామి. మొత్తం ఖాళీ చేసేటట్టున్నావు నువ్వు. హరహర మహా. దేవుడికేం పెడతావు నైవేద్యం నువ్వు? దేవుణ్ణే పక్కన పెట్టుకొని నైవేద్యం అంటున్నాడు పిచ్చి. సరేలే, అది కొంచెం కలుపు, అది మాడకూడదు. ఇదిగో దీంట్లో నీళ్ళు పోస్తున్నా. సగ్గుబియ్యం కూడా వేస్తాయి. ఒరే అబ్బాయి, ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఎందుకు చేస్తున్నామో తెలుసా? శివరాత్రి రోజునే పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం. రాత్రి జాగరణ కూడా చేస్తారు కదా. ఉపవాసం అంతా ముగించే ముందు ఈ సగ్గుబియ్యం తింటే వెంటనే శక్తి ఇస్తుంది, గ్లూకోజ్ ఉంటుంది అనమాట. అందుకని ఆ శక్తి కోసమని ఈ సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటాం. దేవుడు కూడా అలసిపోయి ఉంటాడు కదా, నీలాంటి వాళ్ళందరూ వచ్చి వాడి ఇష్టం వచ్చిన కోరికలని కోరుతూ ఉంటారు కదా. అందుకని ఆయనకు కూడా కొంచెం శక్తి రావడం కోసం సగ్గుబియ్యంతో పాయసం చేస్తాం. వెరీ గుడ్ బాయ్. బాయ్, ఇప్పుడు చక్కగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో ఈ పాలు పోసుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రాములు సగ్గుబియ్యం వేసుకోవచ్చు. చక్కరేనా మరి? చక్కెర ఇప్పుడే వేయకూడదు, ఎందుకంటే సగ్గుబియ్యంలో వేడి మీద ఉన్నప్పుడు చక్కెర వేస్తే పాయసం విరిగిపోతుంది. అందుకని వేయకూడదు అనమాట. ఎందుకై అట్లా అరుస్తావు? నేను కాశీలో ఉన్నానా కైలాసంలో ఉన్నానా? నీ పక్కనే ఉన్నానుగా. నాకు ఒకటి ఆలోచన వచ్చింది, అందుకే వచ్చా. ఏంటో చెప్పు. ఏం లేదు శివయ్య, నువ్వు అంటే అంటే మా బాబాయ్ ఆ చేతులతో తెగ కొడుతున్నాడు. ఆ చేతులు పని చేయట్లేదు. తదాస్తు. ఏంట్రా ఏం చేసావురా? నా చేతులు లేవట్లేదురా. పాపిని దేవుడు శిక్షించినాడు. అంతేనా బాబాయ్? శివయ్యకి చెప్పాను నీ చేతులు పని చేయకుండా పోయి. సరే, మరి ఇప్పుడు పాయసాలు అలా చేయరా? ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నేను చేస్తా. అదిగో ఆ గిన్నె కిందకి దింపు. స్వామి కాలింది స్వామి. మా బాబాయ్ చేతులు మా బాబాయ్కి ఇచ్చే. ఒక రకమైన వరం ఒకసారే పనిచేస్తుంది, ఇందాకే చెప్పానుగా. సర్లే నేనే చేసేస్తా. చక్కగా పాయసం రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసినా? పొయ్యి ఆఫ్ చేసేసి ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చక్కగా పంచదార దాంట్లో వేసి ఏలక్కాయ పొడి అది కూడా వేసేసుకోవాలి. అబ్బాయి ఇప్పుడు చక్కగా ఇగో ఇక్కడ గిన్నెను చూడు, తీసుకుని పాయసం దాంట్లో చక్కగా స్వామి నైవేద్యం పెడదాం.
చిలకడ దుంపల బొబ్బట్లు, అవును, సగ్గుబియ్యం పాయసం రెడీ. అబ్బాయి ఇవన్నీ సర్దేశాయి. శివయ్య నువ్వే ఏదో ఒకటి చేసి నాకు ఈ పనుల దగ్గర నుంచి శాశ్వత విముక్తి కావాలి. బాగా ఆలోచించుకుని అడుగు నాయన. ఆలోచించుకోవడాలు మరోచించడాలు లేవు, నాకు శాశ్వత విముక్తి కావాలి పనులలో నుంచి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వెంటనే వరం ఇచ్చేసాయి. తదాస్తు. ఒరే అబ్బాయి ఏంటి ఇవన్నీ తీసేయి. తీయను, నేను తీవా తీయను, తీవా తీయను. గెట్ అవుట్. గెట్ అవుట్. అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివయ్య, నీ మేలు. నడు నడు. నువ్వు బయటికి రండి సంగతి. ఈశ్వర బాబాయ్ సరే గాని వాడిని ఏంటి అలా వదిలేసావు? ఆ గాలి తిరుగులు తిరిగేవాడికి, ఆ సోంబేరిగాడికి వాడికి ఏం పర్లేదయ్యా. వాడు ఎక్కడికి పోడు, వాడికి ఆకలిస్తుందనుకో మళ్ళీ పరిగెత్తుకుంటా మన హోటల్కి తగలాడతాడు. వాడు తిక్క కుదిర్చావయ్యా. నీవు నేర్పిన విద్యే నీరదాక్త అని. శివయ్య క్వశ్చన్ జరుగు శివయ్య. అబ్బా అమ్మ వా కష్టమే శివయ్య బయట అమ్మమ్మమ్మమ్మ ఆకలేసేస్తుంది, కాస్త ప్రసాదం ఏమైనా పెట్టించు. నువ్వు పరమ భక్తుడివి, అసలు శివరాత్రి రోజున కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవు, అలాంటిది నువ్వు అలా అడగటం. ఇప్పుడు నేను తిరగపోతే పైకి పోయేటట్టున్నా స్వామి. స్వామి ఏదోటి కొంచెం దయదలుచు. అమ్మో అలా గాలిలో అడుక్కోకపోతే నన్ను అడిగితే నేనే పెడతాను కదరా. సర్లే బాబా ఏదోటి పెడుతుంది. లెంపలేసుకో పెడతాను. అది ఇందా ప్రసాదం తిను. ప్రసాదం ఎలా ఉంది? ఎంతో రుచిరా. నాయనా, నాకు వద్దు కానీ ఈ ప్రసాదాన్ని తయారు చేసే విధానం ఏమిటో నువ్వు ఒకసారి వివరంగా చెప్పాలి. సరే చెప్పేస్తా. చెప్పు. చిలకడ దుంప బొబ్బట్లు. మైదా పిండి, బొంబాయి రవ్వ వేసి 1 గంట పాటు నూనెలో నానపెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి ఉడికించుకున్న చిలకడ దుంప వేసి మెదుపుకొని అందులో బెల్లం వేసి నెయ్యి వేసి దగ్గర వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత తీసేసి చల్లబరుచుకొని దాని మీద యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మైదా పిండిని ఉండలుగా చేసుకొని ఒత్తుకొని దాని మధ్యలో చిలకడ దుంప ఉండను పెట్టి అన్ని వైపులా మూసేసి బొబ్బట్లాగా ఒత్తుకొని పెనం మీద నెయ్యి వేసి కాల్చుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ. సగ్గు బియ్యంతో పాయసం. గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, నీళ్లు, నానబెట్టిన సగ్గు బియ్యం వేసి ఒక పొంగు వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత అందులో పాలు పోసి కొంచెం మరిగించి ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకుంటే సగ్గు బియ్యం పాయసం రెడీ. స్వామి ఇంకొక చెట్ట చివరి ఇంకా సరే కోరుకో నాయనా. ఏం లేదు, ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ మనం అంటే పిచ్చ లైక్ బెల్లం మీద ఈగలు వాళ్ళట్టు వాళ్తూ ఉంటారు. మన పర్సనాలిటీ, మన హైట్ అటువంటి. వీటి మధ్య సుబ్బలక్ష్మి ఆ మరదలు ఒకటి ఉంది. దాన్ని జస్ట్ సైడ్ ట్రాక్ పట్టించేసామంటే మనంతా కప్లింగ్స్ ఉంటాయి. అమ్మయ్యా దేవుడా, ఇది చాలా నాయనా. ఇది నీకు మాత్రం బుద్ధే రాదురా. సుబ్బలక్ష్మి. హలో చెప్పరా సుబ్బు. ఎస్ ఎప్పుడే ఇవ్వాలేనా? రోజు నీ దుంపదేగా, నువ్వు ఆగే నేను వస్తా. ఓరే స్వామి, మొత్తానికే చేసావు కదా, దానికి ఈ రోజు పెళ్ళంట. ఓరే నాయను బాబాయ్, అటు కాకుండా ఇటు కాకుండా పోయింది బాబాయ్. అయ్యో నా జీవితం అంతా నాశనం చేశారయ్యా. ఏంటి బాబాయ్ అంటే ఈయన శివయ్య కదా, నీకు కనపడుతున్నాడా? కనపడ్డం ఏమిట్రా, స్వయాన నా మేనల్లుడైతేనో. ఎక్కడ లేనప్పుడే అనుకోవాల్సింది. అయ్యో ఎంత మోసపోయానే, ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? మరి నీకు బుద్ధి రావాలని నేను సుబ్బలక్ష్మి వీడు కలిసి ఈ నాటకం ఆడాం. దారుల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఇప్పటికైనా అర్థమైందా నీకు? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా.